హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 26. సో డే 25 వరకు వర్కౌట్ చూసింది కదా. ఈరోజు డే 26లో యాబ్స్ వర్కౌట్ ఉంది, ఫ్యాట్ బర్న్ వర్కౌట్స్ ఉన్నాయి. సో మనం వర్కౌట్ చేసుకుంటూ ఒక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్పుకుంటూ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు అయితే మాల వేసుకొని 7 డేస్ అయింది. అసలు స్టార్టింగ్ మాల వేసుకునేటప్పుడు ఇది మనతో నవ్వుద్దా అని ఒక డౌట్ ఉండే. ఎందుకంటే జిమ్ చేయడము, వర్కౌట్ చేయడము, మాల వేసుకోవడము ఇదంతా కలవని పని. కాకపోతే కొంచెం టైమింగ్ అటు ఇటు సెట్ చేసుకొని మనం రోజు చేసుకునే పనుల్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి కంటిన్యూ చేసిన. కొంచెం హార్డ్ అనిపించింది, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో మన మోటివేషనల్ స్టోరీ ఏంటి అంటే, 0 నుంచి హీరో వరకు ఎట్లా కావాలి అంటే ఒక పర్సన్ లైఫ్ స్టోరీ. ఒక అబ్బాయి ఉండేవాడు, పేరేమనుకుందాం, అరుణ్ అనుకుందాం. సో ఆ అరుణ్ ఏం చేసేవాడంటే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్ని సక్సెస్ స్టోరీస్ కనబడేటివంట. జిమ్ బాడీ, లగ్జరీ లైఫ్. అతను మాత్రం 0, నో మనీ, నో సపోర్ట్, నో కాన్ఫిడెన్స్. సో ఒకరోజు మిర్రర్లో చూసుకొని ఆయనే అనుకున్నాడంట, ఇంకెంతకాలం ఇలా స్క్రోల్ చేస్తూ ఉండాలి నేను. సో ఈ రోజు నుంచి ఒక డిసిషన్ తీసుకుంటా అని చెప్పి, నేను ఖచ్చితంగా చేంజ్ కావాలి అనుకున్నాడంట. సో ఏం చేసిండు, వర్కౌట్స్ చేద్దాం, బాడీ గెయిన్ చేద్దాం అనుకుని డే 1లో 10 పుషప్స్ కూడా చేయలేకపోయిండు. డే 2లో బాడీ మంచి పెయిన్ వచ్చిందని చెప్పి ఆల్మోస్ట్ గివ్ అప్ అయిండు. కానీ డే 5లో ఫ్రెండ్స్ నవ్వారు, ఇది నీ వల్ల కాదు, ఆపేసే అని. బట్ ఈసారి అరుణ్ ఏం చేసిండు, అతను ఒక రూల్ పెట్టుకున్నాడు, ఎవ్వరి మాట వినొద్దు, నో ఎక్స్క్యూజెస్, అస్సలు కాంప్రమైజ్ కావద్దు, ఓన్లీ కన్సిస్టెన్సీ, ఖచ్చితంగా ఏదేం జరిగినా చేసే తీరాలని. సో ఏం చేసిండంటే, మార్నింగ్ 5కి లేచిండు, వర్కౌట్ స్టార్ట్ చేసిండు, చదువుకోవడం స్టార్ట్ చేసిండు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, అతను మోటివేట్ చేసుకొని ఎవరు ఏమన్నా, ఎన్ని అవమానాలు ఏమైనా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఎదగాలనుకున్నాడు. సో పొద్దున లేచిండు, వర్కౌట్ చేసిండు, చదువుకున్నాడు, సెల్ఫ్గా ఇంప్రూవ్మెంట్ అయిండు. సో ఫస్ట్ వీడియోస్ పెడితే 10 వ్యూస్ వచ్చినాయి, తర్వాత వీడియోస్కి 50 వచ్చినాయి, తర్వాత 100 వచ్చినాయి. సో ఒకరోజు ఒక వీడియో మంచి వైరల్ అయిపోయింది. తర్వాత ఏమైంది, థౌజండ్స్ ఆఫ్ లైక్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, ఫుల్ సపోర్ట్ వచ్చింది. అప్పుడు అతన్ని వెక్కిరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతనికి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిండు, బ్రో నాకు టిప్స్ చెప్పవా, డైట్ చెప్పవా, వర్కౌట్ చెప్పవా, ఏ వర్కౌట్ చేయాలి, ఏ వర్కౌట్ ఎన్నిసార్లు చేయాలి అని చెప్పి అతనికి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేసిండు. సో అప్పుడు అరుణ్ చెప్పిన మాట ఏంది, నేను ఇక్కడేం స్పెషల్ కాదు, నేను ఆపొద్దు అనుకున్నా, స్టార్ట్ చేయాలనుకున్నా, కన్సిస్టెంట్గా ఉండాలనుకున్నా. సో నన్ను నేను మోటివేట్ చేసుకున్నా అని చెప్పి అరుణ్ ఒక స్పెషల్ ముచ్చట చెప్పిందన్నమాట. సో లాస్ట్లో మోరల్ ఏంటి, ట్రెండ్ను ఫాలో అవ్వకండి, ట్రెండ్ను మీరే క్రియేట్ చేసుకోవాలి. చిన్నగా అయినా పర్లేదు, స్టార్ట్ చేసేర్రి, అస్సలు ఆపకండి. రీల్స్లో పర్ఫెక్ట్ ఉంటుంది, రియల్ లైఫ్లో ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సో దట్స్ ద మోరల్ అన్నమాట. సో అరుణ్ స్టోరీ ఎందుకు చెప్పారంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తూనే ఉంటారు, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, కానీ ఏదైనా చేయాలన్న ఆలోచన ఎవరికి రాదు. వన్స్ మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఫినిష్ చేయండి. ఇంకా ఎన్ని రోజులని రీల్స్ చూసుకుంటూ షేర్ చేసుకుంటూ, మీకు ఒక లైఫ్ ఉంది, మీకు ఒక బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి సో స్క్రోల్ చేయడం ఆపేసి సొంతంగా మీరు ఏదైనా క్రియేట్ చేయడం స్టార్ట్ చేయరు. ట్రెండింగ్గా ఉంటుందని చెప్పి ఇన్స్టాగ్రామ్ ముచ్చటనే తీసా. సో ఈరోజైతే యాబ్స్ వర్కౌట్ డే 26లో యాబ్స్, ఫ్యాట్ బర్న్ కోసం, లెగ్స్ కోసం. సో ఫస్ట్ అయితే వార్మప్ చేసుకోవాలి, ఆల్రెడీ చెప్పేసిన కదా, వార్మప్ జంపింగ్ జాక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రంచెస్ 3 సెట్స్, హ్యాంగింగ్ 3 సెట్స్, రష్యన్ ట్విస్ట్ 3 సెట్స్, ప్లాంక్ 3 సెట్స్. లెగ్ వర్కౌట్లో బాడీ వెయిట్ స్క్వాట్స్ చేసుకోవాలి, లాంజెస్ చేసుకోవాలి. అండ్ ఫ్యాట్ బర్న్ కోసం మౌంటైన్ క్లైంబర్స్, హై నీస్, జంపింగ్ జాక్స్ చేసుకోవాలి. లాస్ట్ ఫినిషింగ్లో సైక్లింగ్ చేసుకోవాలి. ఫుల్ బాడీ ఫోకస్ దేనికోసం, బెల్లీ ఫ్యాట్ కోసం, కోర్ టైట్ కోసం, అండ్ క్యాలరీస్ బర్న్ కోసం. సో డే 26లో వర్కౌట్స్ అయితే ఇవి. మన స్టోరీ, మన వర్కౌట్, మన మోటివేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో ఫర్ డే 27. జై శ్రీరామ్.